ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శివనపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహప్రవేశం కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారుజామున గృహప్రవేశ పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా సాంప్రదాయ పద్ధతిలో సీఎం కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు గృహప్రవేశం కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 30,000 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. రేటుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ వర్మ, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహ ప్రవేశ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవన్నీ ఈ రోజు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. కుప్పంలోని శాంతిపురం మండలం శివపురం గ్రామంలో ఈ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇన్విటేషన్ లెటర్లు పంపించడం జరిగింది. దాదాపు 30,000 మందికి పైగా భోజన వసతి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో తెల్లవారుజామున నుంచే కూడా ముఖ్యమంత్రి నూతన నివేశ ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కొంత టీడీపీ నేతలు కూడా, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కూడా రావడం జరిగింది. అయితే ఒకవైపు మహానాడు ఉండడంతో అందరిని, మిగతా వాళ్ళని పనులు చూసుకొని కొంతమంది మాత్రం ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు మాత్రం హాజరు కమ్మని చెప్పి ముఖ్యమంత్రి సూచనల నేపథ్యంలో కొంతమంది మాత్రం ఇక్కడ నాయకులు రావడం జరిగింది. అయితే స్థానికంగా ఉన్న ప్రజలు గాని, అలాగే కార్యకర్తలు మాత్రం పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉదయం నుంచి కూడా హడావిడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గత ప్రభుత్వ హయాంలోనే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ అప్పట్లో ఏదైతే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇల్లు లేదంటూ కూడా వైసీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో ఇక్కడ ఇంటి నిర్మాణానికి చంద్రబాబు ఆయన సంకల్పించడం జరిగింది. దీనికి సంబంధించి శాంతిపురం మండలంలో అక్కడ 2 ఎకరాల భూమిని ఎంపిక చేసి అక్కడ నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే అప్పట్లో అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం కూడా పెద్ద దుమారమే రేగింది. దీంతో కోర్టు వరకు వెళ్లి కూడా ముఖ్యమంత్రి అప్పట్లో అనుమతులు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు స్వయంగా ముఖ్యమంత్రి అప్పట్లో చంద్రబాబు దగ్గరికి వచ్చి మరి కూడా కోర్టు ఆదేశాల నేపథ్యంలో అనుమతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత కూడా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పనులు దాదాపు పూర్తిగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ రోజు మంచి రోజు కావడంతో, శుభముహూర్తం ఉండడంతో ఈ రోజు గృహ ప్రవేశానికి ముఖ్యమంత్రి సంకల్పించడం జరిగింది. అలాగే ఏదైతే ఎన్నికల అనంతరం ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా చంద్రబాబు కుప్పం వస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు రాలేని పరిస్థితి ఉంటే, ఆయన బిజీగా ఉంటే, ఆయన భార్య నారా భువనేశ్వరి ఆమె వస్తున్నారు. స్వయంగా వచ్చి ఇక్కడ గ్రామస్తులతో, ఇటు నియోజకవర్గ ప్రజలతో కూడా మమేకం అవుతున్నారు. దీంతో చంద్రబాబు వచ్చినప్పుడు కూడా బస్సులోనే ఆయన నివాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సెక్యూరిటీ రీత్యా కూడా అన్ని రకాలుగా భద్రత ఉన్న ఒక ఇల్లు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయంతో కూడా ఈ ఇంటిని నిర్మించడం జరిగింది. దీంతో ఇక్కడ నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి ఈ ఇంట్లో నుంచే అక్కడ ప్రజలతో మాట్లాడటం కానీ, అధికారులతో సమావేశం కావడం కానీ జరగబోయే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద చంద్రబాబు దాదాపు 40 ఏళ్ల పాటు ఇక్కడ కుప్పానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా సొంత ఇల్లు మాత్రం ఇప్పుడు నిర్మించుకున్న నేపథ్యంలో ఇక ముందు పూర్తి స్థాయిలో నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చంద్రబాబు సంబంధించి ఉదయం నుంచి కూడా గృహ ప్రవేశానికి సంబంధించి కోలాహల వాతావరణం అయితే కుప్పంలో ప్రస్తుతం నెలకొంది. శివాని. రైట్, థ్యాంక్ యూ వర్మ. अस्सलाम वालेकुम।